హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్, ఐమ్ లైఫ్ కోచ్. మీలో ఎంతమందికి శత్రువులు ఉన్నారు? ఎందుకు అడుగుతున్నా అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా మిమ్మల్ని దెబ్బ కొడదామని చూస్తుంటారు కదా. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా మిమ్మల్ని తక్కువ చేద్దామని చూస్తుంటారు. లేదా మనం ఎంత ఎదగటానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళంత కిందకి గుంజటానికి ప్రయత్నిస్తుంటారు. సింపుల్ ఒక పదంలో చెప్పాలి అంటే మనకి హాని చేయటానికి వాళ్ళు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళ జీవితం పక్కన పెట్టి వాళ్ళ ఫోకస్ అంతా మనకి హాని చేయటం మీదే ఉంటుంది కదా. కశ్యప్, శత్రువుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ శత్రువు మిత్రుడి రూపంలో ఉంటే, అంటే వాడు శత్రువుగా కనపడడు, చూడటానికి మిత్రుల్లాగా ఉంటాడు, ఫ్రెండ్ లాగా ఉంటాడు. సో ఫ్రెండ్ లాగా ఉన్నాడు కదా అని చెప్పి మనం అన్నీ వాడికి చెప్పేస్తుంటాం, వాళ్ళకి చెప్పేస్తుంటాం. అప్పుడు ఏమైపోతుంది? మన వీక్నెస్లన్నీ తెలిసిపోతుంటాయి, మన లూప్ హోల్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తుంటాయి. వాళ్ళు చాలా ఈజీగా దెబ్బ కొడతారు. ఫస్ట్ శత్రువులు ఉంటేనే డేంజరు, సెకండ్ శత్రువు మిత్రుడిలాగా ఉంటే ఇంకా డేంజరు. ఇప్పుడు స్టిల్ మోర్ డేంజరస్ ఏంటంటే అటువంటి శత్రువు, మిత్రుడిలాగా కనపడే శత్రువు బయట కాకుండా ఒకవేళ మన లోపలే ఉంటాయండి, ఎంత డేంజరస్గా ఉంటుంది. కశ్యప్, మన లోపల ఉండే శత్రువులు ఎవరు? అది చెప్పటానికి ఈ వీడియో అండి. మన లోపలే ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఆ ఇద్దరు శత్రువులు ఏం చేస్తున్నారంటే మనకి ఎప్పుడు హాని చేద్దామా అని చూస్తున్నారు. మనం ఎంత ఎదగటానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళంత కిందకు గుంజుతున్నారు. మనం 100కి 100% ఎఫర్ట్స్ పెడితే దాంట్లో ఓన్లీ ఒక 10% ఎఫర్ట్స్ మాత్రమే ఫలితాన్ని ఇచ్చేటట్టు చూస్తున్నారు. ఈ ఇద్దరి శత్రువుల్ని కనుక్కొని మనం తీసేయటం కాదండి, చంపేయకపోతే జీవితంలో ఏ డైమెన్షన్లోనూ మనం ఎదగలేం. ఆ ఇద్దరి శత్రువులు ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు బీ అన్షేకబుల్. మీరు లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే అన్షేకబుల్గా ఉంటే గ్రోత్ అన్స్టాపబుల్గా ఉంటుంది. సో డిసెంబర్ 21, 22 తారీఖు సాటర్డే, సండే ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ జరిగే అద్భుతమైన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి రిలేషన్షిప్ మాస్టరీ అనే ఒక 1 డే వర్క్షాప్ జనవరిలో జరుగుతుంది. దానికి ఎంట్రీ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. సో ఆ శత్రువులు ఎవరు? సో మొదటి శత్రువు ఇంగ్లీష్లో అయితే 3 అక్షరాలండి. దాని పేరే ఈగో, అహంకారం. అహంకారం ఎంత డేంజర్ అనేది నేను మీకు ఒక ఇమేజ్ రూపంలో చూపిస్తాను. మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనపడుతుంది చూడండి. ఈ యానిమల్ పేరు బాబీరూజా. ఈ యానిమల్ మీరు చూడంగానే దానికి పైన కొమ్ములు ఉన్నాయండి, 2-3 కొమ్ములు ఉన్నాయి, రైట్? ఇవేమవుతాయంటే ఈ కొమ్ములు పెరిగి 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 తన మస్తిష్కంలోకి, తన ఫోర్హెడ్లోకి గుచ్చుకొని బ్రెయిన్ని డ్యామేజ్ చేసి ఆ యానిమల్ని ఆ కొమ్ములు చంపేస్తాయి. అహంకారం కూడా ఈ బాబీరోజా యానిమల్కి పెరిగిన కొమ్ములు లాంటిదే అండి. పెరుగుతున్నప్పుడు తెలీదు, మనకెప్పుడు తెలుస్తుందంటే ఉన్నట్టుండి అది మనల్ని చంపేసినప్పుడు. ఏ రకంగా చంపేస్తుంది? అహంకారం మన ఎదుగుదలని మనకి కనపడకుండా, తెలియకుండా చంపేస్తుంది. నంబర్ 2, మన రిలేషన్షిప్స్ని మనకి తెలియకుండానే అది నాశనం చేసేస్తుంది. మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ని నాశనం చేస్తుంది. మన కనెక్షన్స్ని నాశనం చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శత్రువు ఎవరి లోపలైతే ఉంటాడో వాళ్ళు కొంతకాలం వెలుగుతారు, కానీ
ఉన్నట్టుండి ఏదో నార్మల్గా పడిపోవటం కాదండి, టోటల్గా అధపాతాళం అంటారే అలా వాళ్ళు ఏ రేంజ్లో పడిపోతారంటే మళ్ళీ వాళ్ళు లేచి సర్దుకొని పర్లేదులే, ఓకే తప్పు రియలైజ్ అయింది, ఓకే మనం తప్పు చేసాం, అహంకారంతో ఉన్నాం, ఇప్పటి నుంచి మంచిగా ఉందాం అని లేచి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వటం నేను ఇంపాసిబుల్ అనను, కానీ చాలా 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 కష్టం అండి. సో మనం ఫస్ట్ చంపేయాల్సిన లోపలుండే శత్రువు ఎవరయ్యా అంటే అహంకారం. ఇది మనల్ని ఏ డైమెన్షన్లో కూడా ఎదగనివ్వదు. రెండో శత్రువు, ఆ శత్రువు పేరే కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్ గురించి మనం ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా విన్నాం. కంఫర్ట్ జోన్లో ఉండకూడదు, బయట ఉంటేనే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే ఎదుగుతామని. అయితే మానసికంగా ఈ కంఫర్ట్ జోన్ మనల్ని, ఇందాక నేను అన్నానే శత్రువు మిత్రుడిలాగా ఉంటాడు, వాటిల్లో కంఫర్ట్ జోన్ నెంబర్ 1 అండి. చూడటానికి మిత్రుడిలాగా ఉంటుంది కంఫర్ట్ జోన్, ఎందుకంటే మనం అంతా హాయిగా బ్రహ్మాండంగా ఉందనుకుంటాం, కానీ అది శత్రువు. ఇది మీకు తెలియజేయడానికి నేను ఇంకొక ఇమేజ్ చూపిస్తా. మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ వస్తుంది చూడండి. ఇమేజ్లో మీరు చూస్తే ఒక సముద్రం, దాంట్లో ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక పెద్ద స్టోన్ ఉంది, రైట్? మీరు చూస్తే అడుగు భాగం ఇది కట్ అయిపోయి ఉందండి. దీన్ని ఎరోజన్ అంటారు. నా యాక్చువల్గా ఈ స్టోన్ చాలా పెద్ద స్టోన్, ఫుల్గా చాలా బాగుండేది, అయితే చాలా కంఫర్టబుల్గా కూర్చుంది స్టోన్ సముద్రంలో. నాకేం జరుగుతుందిరా, నన్నెవడరా ఏం చేసేది, మనకేమవుతుంది, మనం ఇంతే ఉందాం, మారకపోతే వచ్చే నష్టమే ఉంది. నా రోజు ఆ సముద్రంలో ఉండే ఉప్పు నీరు దాన్ని కొడుతోంది, రోజుకొక తేపకొక కెరటం కొట్టింది. కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఉన్నట్టుండి మేలుకు వచ్చి చూస్తే ఏమైంది, ఆల్మోస్ట్ 80% స్టోన్ తినేసిందండి. 80% స్టోన్ కట్ అయిపోయింది. కంఫర్ట్ జోన్లో కనుక మనం కూర్చుంటే ఈ రాయికి బట్టిన గతే మనకు పడుతుంది. మనకి తెలియకుండానే మన దగ్గర ఉన్న ఎంతో ప్రెషియస్ థింగ్స్, అది మన గ్రోత్ కావచ్చు, మన కనెక్షన్స్ కావచ్చు, రోజుకొకటి ఎస్పెషల్లీ మనీ రోజుకు కొంచెం కరిగిపోతాయి, కట్ అయిపోతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఎదగాలి అంటే ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. బద్ధకంగా ఉంటే బలైపోవటం ఖాయం. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అండి, ఈ బద్ధకంతో వచ్చిన అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు బద్ధకంగా ఉన్నాం మనం, రైట్? ఎవరన్నా వచ్చి రే నువ్వు బద్ధకంగా ఉన్నావు 1కి 10 సార్లు అంటుంటే ఉన్నట్టుండి ఇందాక ఫస్ట్ శత్రువు ఉన్నాడే వాడు నిద్రలేస్తాడు. ఏంటి వాడి పేరేంటి? అహంకారం, ఈగో. నువ్వు ఎప్పుడైతే 1కి 10 సార్లు బయట నుంచి మనం వింటున్నావు, నువ్వు బద్ధకంగా ఉన్నావు, నువ్వు ఉన్నట్టుండి ఈగో ట్రిగర్ అయ్యి మనం ఆ జోన్లో నుంచి బయటికి రావటం పక్కన పెట్టి చాలా డిస్ట్రక్టివ్గా అవతల వాళ్ళతో మన అప్రోచ్ ఉంటుందండి. అందుకే ఈ శత్రువులకి నేను పెట్టుకున్న పేరేంటంటే హితశత్రువు. వీడు మిత్రుడులాగా కనిపించే శత్రువు, అది అహంకారమైనా సరే, కంఫర్ట్ జోన్ అయినా సరే. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎదగాలి అంటే ఈ ఇద్దరి శత్రువుల్ని చంపేయాలి. అహంకారం వల్ల జరిగే నష్టం ఏంటి ఒకసారి చూడండి. అహంకారం ఎవరిలో అయితే ఉంటుందో అది ఎదుగుదలని చంపేస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, రిలేషన్షిప్లో ప్రేమ, ఆప్యాయత, ప్యాషన్, ఇంటిమెసీ, వీటిని అహంకారం చంపేస్తుంది. 3, ఏ వ్యక్తిలో అయితే అహంకారం ఉంటుందో ఆ వ్యక్తి తను చేసిన తప్పులు తాను ఒప్పుకోడు కాబట్టి ఎప్పటికీ ఎదగలేడు, తనని తాను మార్చుకోలేడు. అహంకారం వల్ల వచ్చే నష్టాలు ఈ 3 అండి. మీరు ఇంకొక శత్రువు కంఫర్ట్ జోన్ చూసుకుంటే, కంఫర్ట్ జోన్ వల్ల కలిగే నష్టాలు 3. ఫస్ట్ నష్టం ఏంటంటే, లైఫ్ చూడటానికి చాలా సెక్యూర్డ్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కానీ పోను ఏమవుతుందంటే లైఫ్లో ఎక్సైట్మెంట్ ఉండదు, లైఫ్లో టెన్షన్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో, ఎందుకంటే కంఫర్ట్ అలవాటైపోయింది, ఇది బ్రేక్ అవుతుందేమో, ఇది పోతుందేమో అన్న భయం, టెన్షన్ మొదలవుతుంది. తద్వారా ఏమవుతుందంటే అసలు ఛాలెంజెస్ మనం యాక్సెప్ట్ చేయం. అందువల్ల మనం ఎదుగుదలకి లైఫ్లో ఫుల్ స్టాప్ పెట్టేస్తాం.
కంఫర్ట్ జోన్ వల్ల కలిగే అతి పెద్ద నష్టం గ్రోత్ని కోల్పోతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీలో గనక ఈ శత్రువులు ఉంటే, ఈగో అయినా సరే, కంఫర్ట్ జోన్ అయినా సరే, వాటిని ఐడెంటిఫై చేసి తీసేయటం కాదండి, చంపి పారేయటం చాలా మంచిది. శత్రుశేషం మిగలకూడదు. అది మిగిలిందా ఏదో ఒక రోజు మళ్ళీ మన మీద పగబెట్టొస్తుంది. సో ఈ రెండిటిని కనుక తీసేయగలిగితే మై డియర్ ఫ్రెండ్స్, మీ ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరు. లైఫ్లో ఏ డైమెన్షన్ తీసుకున్నా సరే ప్రతి డైమెన్షన్లోనూ మీరు ఎదగగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు, ప్రాస్పరస్గా ఉండగలుగుతారు.